వందనాలు తెలియజేస్తున్నామా. ప్రతిదినం జరుగుతున్నటువంటి ఈ యొక్క మిరకల్ ప్రార్థన సమయం అనగా అద్భుత ప్రార్థన సమయం బట్టి అనగా నిత్యము చేస్తున్న అనుదిన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇది మనకి ఎంతో ఆశ్చర్యకరం, దేవునికరమైనదని మనం గుర్తెరగాలి. ఈ రాత్రి చూడండి, పరిశుద్ధ గ్రంథము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. విశ్వాసులుగా, సహోదరులుగా సేవ పట్ల, భక్తి పట్ల మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అని చూస్తే, పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు చెప్తా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయము 22, 23 వచనాలు. హల్లెలూయా, స్తోత్రం. ఎస్తేరు గ్రంథము ఒక అత్యున్నతమైనటువంటి విశ్వాసం యొక్క జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎస్తేరు వలె ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశమైన దేవుని స్తోత్రం. ఈ 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణిని ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను, అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయబడింది. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఎస్తేరుని చూస్తా ఉన్నాం. ఎస్తేరు గ్రంథాన్ని మనం చదివితే, ఎస్తేరు గ్రంథము వధువుకు ఒక సాదృశ్యంగా ఉంది. పెండ్ల కుమార్తెకు సాదృశ్యంగా పరిశుద్ధాత్మ రాయించాడు. ఆ అహష్వేరోషు మరి పెండ్ల కుమారుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి 2వ రాకడలో వచ్చినప్పుడు, ఆ 2వ రాకడకు సిద్ధపాటు కలిగిన వధువుగా యవనస్తురాలైన ఎస్తేరును మనకు ఒక అలంకారంగా, ఒక ఉదాహరణగా చెబుతా ఉన్నాడు పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చదవబడిన ఎస్తేరు గ్రంథము సుమారు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాల్లో కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం గత కాలంలో. ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసి అందులో కొన్ని విషయాలు మనం బయట తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. ఈ 2వ అధ్యాయం ఏంటంటే, ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి ఎస్తేరుతో చెప్పారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎస్తేరు రాణి, ఒకప్పుడు మొర్దెకై కుమార్తె, అంటే పెంపుడు కుమార్తె. పెంచాడు. ఆమె పేరు హదస్సా. దేవుని స్తోత్రం. ఆ 7వ వచనం 2వ వచనం చూస్తే, తన పెద్దతండ్రి కుమార్తె హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే ఉండగా అతను ఆమెను పెంచుకొనెను. ఎవరన్నా? మొర్దెకై తన బిడ్డను పెంచాడు. పెంచిన తండ్రి, పెంపుడు కూతురే. కానీ ఎంతగా ఆ బిడ్డను పెంచాడంటే రాణి అయినంతగా పెంచాడు. దేవుని స్తోత్రం. ఈరోజు తన కన్న తండ్రి, కన్న తల్లి లేని ఆ బిడ్డను దేవుడు ఒక ఆత్మీయుడి చేతిలో నడిపించాడు. ఆ ఆత్మీయుడు ఆ యొక్క మరి ఎస్తేరు ఏం చేశాడంటే, మరి ఆ తల్లిదండ్రులు కూడా చేయలేని ఉన్నతమైన స్థితిలో నడిపించాడు. ఈరోజు దేవుడు కొందరి జీవితాలు కొందరికి చేతుల్లో పెడతాడు, కొందరి బ్రతుకులో కొందరి యొక్క ఆలోచనలు ఉంచాడు. అంటే వినాశనానికి దుష్టుడు అప్పగిస్తే, విజయానికి, ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎస్తేరును తన పెద్దతండ్రి అయిన మొర్దెకై చేతిలో పెట్టినప్పుడు, ఆత్మీయుడైనటువంటి మొర్దెకై మరి ఒక గేట్ కాపలాదారుడు. అలాంటి వ్యక్తి ఆత్మీయతలో తన బిడ్డను బాగా పెంచినప్పుడు ఆమె చివరికి ఏమైందంటే ఆ దేశానికే మహారాణి. దేవుని స్తోత్రం. అలా అయిన తర్వాత ఒకరోజు ఈ మహారాజును చంపడానికి 2 వ్యక్తులు, మరి వారు నపుంసకులు అని అంటారు, అక్కడ రాయబడుతుంది. వాళ్ళు
ఏం చేశారంటే రాజునే చంపుదామని ఆ గుమ్మంలోకి వచ్చి అక్కడ ద్వారపాలకులైనటువంటి వారిని చంపడానికి, అంటే రాజుగారిని చంపుదాం అనుకున్న వారిని నీ మొద్దుకై తెలుసుకుని ఆ విషయాన్ని రానైనటువంటి స్టోరీ చెప్తాడు. దేవుని స్తోత్రం. అలా చెప్పిన వెంటనే బాధ్యతగా రాణి ఏం చేసింది, ఒక ముద్దిక యొక్క పేరట రాజులకు దాన్ని తెలియజేశారు. దేవుని స్తోత్రం. ఈరోజు ఎవరు చెప్పారు? ఆ బాధ్యత అనేది మనం మర్చిపోకూడదు. మన తండ్రి పట్ల బాధ్యత, మన తల్లి పట్ల బాధ్యత, మన సంఘం పట్ల బాధ్యత, సేవకుడి పట్ల బాధ్యత, బిడ్డల పట్ల బాధ్యత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అలా బాధ్యత కలిగి ఉన్నప్పుడే మనం దీవించబడతాం. దేవుని స్తోత్రం. 9వ అధ్యాయం చూడండి. అదే ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. రానైనప్పటికీ కూడా తన బాధ్యత మర్చిపోయిన తండ్రి పట్ల తనకున్న బాధ్యతను, నువ్వు ఎంత ఎత్తి దిగినా నీ తండ్రికి నీ తల్లికి ఒడబడి ఉండాలి, లోబడి ఉండాలి, వారి మాటను గౌరవించాలి. అది బాధ్యత కలిగిన కూతురు, బాధ్యత కలిగిన కొడుకు చేసే పని. ఒక స్థితికి వెళ్ళిపోయావు, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తా ఉండేది. రోజు నిర్లక్ష్యం అంటే ఏంటి? వాళ్ళకి ఏమాత్రం కూడా పట్టింపు, వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రయారిటీ లేదు. కాబట్టి ఈరోజు మనం బైబిల్ చూస్తున్నప్పుడు ఈ ఎస్తేరులో ఉన్నటువంటి ఓ మంచి గుణం ఏమిటంటే బాధ్యత కలిగిన కుమార్తె. నువ్వు రానైనప్పటికీ కూడా, నువ్వు గొప్పడు అయినప్పటికీ, నువ్వు ఎవరైనప్పటికీ కూడా, కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు అయినప్పటికీ, నీ తండ్రి కంటే తెలివైనడు కంటే, నీ తల్లి కంటే తెలివైన దాని అయినప్పటికీ కూడా, బాగా చదువుకున్నట్లప్పటికీ కూడా మన బాధ్యత అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం. బాధ్యత మర్చిపోకూడదు. సంఘంలో నువ్వు ఎంత ఎదిగినా, నువ్వు ఇంటర్నేషనల్కి వెళ్ళి, నేషనల్కి వెళ్ళి, నీ సేవకుని గౌరవించాలి. అది ఒక విశ్వాసం వచ్చేది. నీ కొడుకులు ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు, లేకపోతే చిన్నప్పుడు ఒకప్పుడు చిన్నగా ఉండేవారు అనుకోవాలి. ఎవరో పెద్దోళ్ళు అయిపోవచ్చు. పెద్ద పెద్ద చర్చిల్లో, పెద్ద పెద్ద పాస్టర్లో, పెద్ద పెద్ద కూటాలు, పెద్ద పెద్ద విధానాల్లో వాడబడవచ్చు. అయితే స్థానిక దైవజనుడిని ఖచ్చితంగా బాధ్యత కలిగి ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి, సహకరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బాధ్యత మర్చిపోకూడదు. మన పరిస్థితులు పెరిగినప్పుడు మనం తలకెక్కించుకోకూడదు, గర్వాన్ని పెంచుకోకూడదు. మనం ఎంత ఎత్తిదిగినప్పటికీ కూడా మనము తగ్గించుకుని మన ఎదురున్నటువంటి వారిని, మన ఉన్నతికి మన సహకరించిన వారిని, మనల్ని బలపరిచిన వారిని, వారు ఎవరైనప్పటికీ వారిని ఎంచాలమ్మా, మనం వానున్నతంగా ఎంచాలి. దేవుని స్తోత్రం. అది ఆత్మీయతలో ఉన్న బాధ్యత. అది మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. అందుకే ఆదికాండం 39వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 39 వచనం ప్రకారం మనం చూసినప్పుడు ఇక్కడ యోసేపును గురించి మనం చూస్తూ ఉంటాం. ఈ 39వ అధ్యాయం 4వ వచనంలో రాయబడతా ఉంది, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన కనుక అతని పరిచయం చేయవాడు ఆయన, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినది అతని చేతికి అప్పగించాడు. దేవుని స్తోత్రం. ఎవరితను? ఐగుప్తీయుడు. ఒక దేశంలో ఒక బానిసగా వెళ్ళబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు. దిక్కుమాలుడేం కాదు, కానీ పరిశుద్ధం బట్టి, అనేకులు ఈర్ష్య ద్వేషాలు బట్టి, అనేకుల కుట్రం బట్టి ఈ మంచివాడు, చక్కగా తండ్రి చెంత పెరగవలసిన వాడు, చక్కటి భోగాలు అనిపించవలసినటువంటి ఈ యోసేపు ఈ ఐగుప్తు దేశానికి ఎలా వచ్చాడమ్మా? ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. అలా బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపు దేవుని పట్ల చాలా భక్తి కలిగిన వాడు. అలా భక్తి కలిగిన అనుభవమే దేవుడు అతను తోడుగా ఉన్నాడు. అందుకే పైన అంటాడు చూడండి, 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడే ఉండెను గనుక అతను వర్ధిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తు ఉండెను. దేవుని స్తోత్రం. నీ బుద్ధి, నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ నీతి, నీ యథార్థత నీ దగ్గర ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. ఆరోగ్యంలో వర్ధిల్లుతావు, ఐశ్వర్యంలో వర్ధిల్లుతావు, లోటుపాట్లలో కొంచెం అడ్డు ఉంటూ ఉండొచ్చేమో కనుక అడ్జస్ట్మెంట్ ప్రకారం, కానీ దేవుడిని ఎప్పుడు విడువడు, ఎడబాయుడు అన్నట్లుగా మనకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ పోతీఫర్ అనేటువంటి ఐగుప్తు యొక్క దగ్గర యోసేపు ఎప్పుడైతే ఉద్యోగస్తుడిగా చేరాడో, ఒక బానిసగా చేరాడో, అతని పట్ల ఎలా కలిగి ఉన్నాడమ్మా? ఒక నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం.
అతని నమ్మకతను చూసి, అతను మంచి ఒక బాధ్యతగా ప్రవర్తించిన దాన్ని చూసి ఆ పోతుగారు ఏం చేశారు, తన ఇంటి యావత్తు విచారణగా అప్పచెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా 9వ వచనం చూస్తే, నీవు అతని భారమైన నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుని విరోధంగా పాపం కట్టుకుంటున్న యజమానుడు భార్యతో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఒక బాధ్యత కలిగినటువంటి ఇంటి వాడిగా ఒక ఇంటి యజమానుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. నాయన, నా భార్య తప్పింది, ఇవంతా కూడా అధికారం ఇస్తున్నాం, ఈ అధికారం అంతా కూడా విచారణకర్తగా ఉండు, కానీ భార్య మీద మాత్రం నీకు అధికారం లేదు అని చెప్పినప్పుడు దాన్ని బాధ్యతగా ఇచ్చి అంటాడు, అయ్యా ఇదిగో మరి నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపకుండెను, కాబట్టి నేనెట్లెంత ఘోరమైన దుష్కారం చేసి దేవుని విరోధంగా కట్టుకుందును. బాధ్యత మర్చిపోలేదు. ఆ బాధ్యతను విడిచిపెట్టుంటే యోసేపు నాశనం అయిపోయాడు. ఈరోజు మన బాధ్యతలు కూడా అంతే. మన బాధ్యతలు తుదముట్టించాలి. ఒక నీతిగా బాధ్యతను మనం కొనసాగించాలి, యథార్థంగా మనం కొనసాగించాలి. ఒక మాట, ఒక వడంబడిక, ఒక తీర్మానం. రూతును చూస్తాం. రూత్ ఏం చేసిందేమో బాధ్యతగా భర్త ఉన్నప్పుడు అంతగానో జాగ్రత్తగా చూసుకుందాం అనుకుందాం. మరి ఎంత బాగుంది బాండింగ్. భర్త చనిపోయాడు, తనకు ఆ తోడుగోలు ఏం చేసిందంటే వార్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. బాధ్యత లేని కోడలు ఏం చేసింది, నన్ను అత్తగారు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నీ కొడుకు లేరు కదా పాపం. బాధ్యత లేని ఒక బాధ్యత కలిగిన అత్తగారు ఒకవేళ ఈ యొక్క నయోమి బాధ్యత కలిగిన తల్లిగా ఆలోచించడం వచ్చేమనుకుంటాను నేను. ఎందుకంటే అయ్యో నా దగ్గర ఉంటే ఏముంది కాబట్టి వీళ్ళని పంపించేద్దాం అనుకుని ఒకవేళ ఉంటుంది. కానీ బాధ్యత కలిగిన కోడలుగా ఏం చేసిందమ్మా, అయ్యా ఇదిగో అక్క, నిన్ను నన్ను మరణం తప్ప మరి ఏది పాపకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే బాధ్యత కలిగిన పరిశుద్ధి మనకు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అలా రూతు నీతి కలిగి ఉంది కాబట్టి రూతును దేవుడు ఆశీర్వదించాడు. నీతి తప్పు ఉంటే వార్పలాగా ఎక్కడో వార్పల రూతు గ్రంథమే లేదు అసలు. వార్ప ఎక్కడో కాబట్టి లేదు, ఏదో జస్ట్ ఒక పానకుల్లో పడగలాంటిది అనమాట. వార్ప ఉందా అని చెప్పాను, కానీ రూతు గ్రంథం అంతా రూతే. కాబట్టి ఆ రూతుల వలె ఈరోజు అనేకులకు ఒక బాధ్యత పరిశుద్ధాత్మ చెప్పాడు. దేవుని స్తోత్రం. నువ్వు మంచి కోడలుగా, ఓ బాధ్యత కలిగిన కోడలుగా నువ్వు ఉండాలి. బాధ్యత లేని వారు ఉండకూడదు. ఈనాడు చూడండి, సంసారాలు పాడు చేసుకుంటున్నా, సంసారాలు ముక్కలు చేసుకుంటున్నా, ఒక ఐక్యత కలిగి ఉండలేదు, ఒక ఏమాత్రం కూడా నమ్మకత్వం కలిగి ఉండలేదు. ఒకరి పట్ల ఒకరు అవమానాలు, ఒకరి పట్ల ఒకరు అనుమానాలు, ఒకరి పట్ల ఒక అపనమ్మకాలు, అవిశ్వాసాలు, నమ్మకాలు కలిగి ఉండకపోవడం వల్ల బంధాలు పాడైపోతున్నాయి. దేవుని స్తోత్రం. వారి మధ్య ఉన్న ప్రేమ దూరం అయిపోతుంది, వారి మధ్య ఉన్న గౌరవం దూరం అయిపోతా ఉంది. స్వార్థం, మోసం అనేది మనలోకి వస్తే, బాధ్యత లేని వారికి నాకెందుకులే, ఏంటి నా బతుకు నేను చాలే, నేను చాలే అనుకుంటే ఆ బాధ్యత రాహిత్యం వల్ల ఈరోజు నువ్వు చేయవలసిన ఆ బాధ్యత గల పనులు విడిచిపెట్టినప్పుడు ఆ పరిస్థితులన్నీ తారుమారైపోతుంది. దేవుని స్తోత్రం. అందుకే చాలాసార్లు సంఘంలో ఎవరి పని ఆల్దేనమ్మా, నీ బాధ్యతను నిర్వర్తించి ఎవరో కూడా మనకి ఎందుకు, ఆ అమ్మ రావట్లేదు, ఆయన కూడా నీకు ఎందుకు, అయ్య రావట్లేదు, ఆయన కూడా ఎందుకు, ఆ రావట్లేదు, వాళ్ళు కూడా ఎందుకు. నీకు దేవుడు బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యతను నిర్వర్తిస్తే ఫుల్ఫిల్ లేదంటే అలా ఉంటుంది అంతే. అందుకనే చూడండి, మన అవయవాల్లో కను పని కను చేయాలి, చేయి పని చేయి చేయాలి, గుండె పని గుండె చేయాలి. గుండె నేను చేయనంటే గుండె ఆగిపోతుంది, చేయి అంటే చేయి పడిపోతుంది, కాలు ఏం పని చేయాలంటే కాలు పడిపోతుంది, కాలు చేతులు పడిపోతున్నాయి చాలా మందికి. భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి బిడ్డలకి పెరాలసిస్ వచ్చేస్తుంది. ఈరోజు భయంకరమైన పరిస్థితులు చూశారు. అంటే చూడండి, శరీరం నరాలు సహకరించట్లేదు. నీ శరీరంలో ప్రతిదీ కూడా పని చేయడం వల్లే మనం ఆరోగ్యంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. ఒకవేళ పని చేయకపోతే బాధ్యత పని చేయకపోతే ఈ బాడీ పని చేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యోసేపు ఏం చేశాడు, బాధ్యత కలిగిన పరుడుగా ఉన్నాడు. ఇక్కడ ఎస్తేర్ ఏం చేసింది, బాధ్యత కలిగిన తల్లి కుమార్తెగా తను ఎంత ఎత్తిరిగినప్పటికి కూడా ఇక్కడ యోసేపు తన చేతికి వచ్చిన ఆ పోతీఫరు భార్య పట్ల తను ఎందుకు ఆ బాధ్యతను కొనసాగించాడంటే, బాధ్యత అంతా అప్పగించాడు తన యజమానుడు. అతని పట్ల నేను బాధ్యత కలిగి ఉండాలి, దేవుని విరోధం కలిగిన పాపము కట్టుకోకూడదు అనుకున్నాడు. ఈరోజు మనం కూడా అంతే,
దేవుని దృష్టిలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎవడేమన్నా మనకు అనవసరం, మన దేవుడు మనకు చూస్తున్నాడు ఆయన. కాబట్టి నా ప్రవర్తన నా అన్ని కూడా దేవునికి అనుకూలంగా లేకపోతే మనం ఏమైపోతాం తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, నెహెమ్యా గ్రంథం 1:11 చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో ఒక ఆత్మీయుడిగా నెహెమ్యా ఒక బాధ్యత కలిగి సంఘం పట్ల ఎంతో బాధ్యత కలిగి తన ఉద్యోగాలు విడిచిపెట్టి సంఘం పట్ల బాధ్యత కలిగి సంఘాన్ని బాగు చేయాలని తను ఏం చేశాడమ్మా, మరి తన రాజు దగ్గర పాత్ర అందించేవాడు ఏం చేశాడంటే, అయ్యా దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా, నా మందిరం పాడైపోయింది కాబట్టి నాకు మనశ్శాంతి లేదయ్యా, నాకు సంతోషం లేదు. 11 యెహోవా చెవియొగ్గి నీ దాసుని నా మరణం నీ నామమును భయభక్తులతో గణపరచుటందు ఆనందించి నీ దాసుని మరణం ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుని యందు దయచూపును అనుగ్రహించి మరి నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించింది. నేను రాజులకు గిన్నె అందించేవాడిని ఉంటుంది. దేవుని స్తోత్రం. మందిరం పాడైపోయింది. 3వ వచనంలో చూస్తే చెరపట్టిన వారిలో శిక్షించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మమును అగ్ని చేత కాల్చమని నాతో చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చాను. కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to pray to the God. We have to intercession of the God. నువ్వు విజ్ఞాపన చేయాలి. మందిరం నిమిత్తమా, కుటుంబం నిమిత్తం, దేని నిమిత్తమైనా సరే నువ్వు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి. ప్రార్థన సహాయాన్ని కోరి నేను సంఘాన్ని మొదటి ఒక్కొక్కరు చేయమన్నాను, కొంచెం ఇబ్బంది అవుతుందని ఆగిపోయాం. కానీ ఈరోజు కంటిన్యూగా ప్రతిరోజు కూడా మనం ఒకరైనా వచ్చి ప్రార్థన చేయించారు. దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. విజ్ఞాపన ప్రార్థన కొడుకుగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క నెహెమ్యా బాధ్యత కలిగి ఏం చేసి ఏడ్చాడు. అయ్యో మాట్లాడినప్పుడు, అయ్యో నేను కూడా ఆ సంఘ సభ్యుడే. ఈరోజు నీకు సంఘం పట్ల బాధ్యత లేదు కాబట్టి సంఘం అవతలు ఉంటాం, సంఘం వెనకాల సంఘాన్ని పట్టించుకునే పరిస్థితులు మనం ఉండకూడదు. కుటుంబం ఇక్కడ నెహెమ్యా ఉద్యోగం చేసుకుని నాగేది లేదు, సంఘం గుమ్మాలు కాలిపోతున్నాయి, అక్కడ అగ్ని చేత కాల్చబడుతుంది, అందరూ కూడా చెరపట్టబడ్డారు అన్నప్పుడు నాకేం తెలియదు, నేను చల్లగా ఉన్నానని చెప్పి అనుకోలేదు. ఈ నెహెమ్యా దేవుని స్తోత్రం బాధ్యత కలిగిన వాడు కనుక ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నిన్ను బతిమాలుకొనుచున్నానయ్యా, నా ప్రార్థన అంగీకరించు. నేను ఆ సంఘానికి ఒక స్థలపతికి సంఘానికి నేను ప్రయాసపడాలి అని విశ్వాసంతో ప్రభుని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నా ఇల్లు కంటే, నా కుటుంబం కంటే నా మందిరము గొప్పది. నా మందిరమే ఫస్ట్ ఆఫ్ ఆల్, నా చర్చ్, నా మందిరం అనేటువంటి విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. ఫస్ట్ ప్రతిదీ నా మందిరం దృష్టి పెట్టాలి. నా మందిరం దృష్టిలో నేను ఉండాలి. ఆ మందిరం నా ప్రార్థన అవసరం తీరాలి. ఎందుకంటే ఆయన మందిరం, ఆయన సన్నిధి, ఆయన ఉండే పాద సన్నిధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అక్కడ అన్నాడు చూడండి, 2:8 పట్టణ ప్రాకారమును మందిరంతో సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశించము, ఇంటికి నేను దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారు అడవులను ఆ శాపన ఒక తాగీదీయుడని అడిగి తిన అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపించి నా దేవుని కరుణాస్తవం కలిగిన రాజు నా మనవి ఆలకించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించాడు కనుక అనేక హృదయాలు మార్చాడు, రాజు హృదయాలు మార్చాడు. ఈరోజు మందిర నిర్మాణ విషయంలో, మందిరాల విషయంలో దేవుడు చూసుకోవాలి. అందుకే ప్రార్థన చేయాలి. అనేక మందిరాలు దేవుడు కట్టాలి. అనేక మందిరాలు పడగొట్టబడుతున్నాయి. కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి, కొన్ని చోట్ల గొడవలు వస్తున్నాయి. కారణం దుష్టుడు ఆత్మీయతను పాడు చేస్తున్నాడు, భక్తిని పాడు చేయాలి, విచ్ఛిన్నం చేయాలి, కుటుంబాలు విచ్ఛిన్నం చేయాలి, వ్యక్తిగత జీవితం విచ్ఛిన్నం చేయాలి. ఏవో చిన్న పెడతా ఉంటే చిన్న అయ్యో హృదయాలు చెడిపోతున్నాయి. హృదయాలు చెడిపోయి మనసును పాడు చేసుకుని భక్తి చేయడానికి వీల్లేదు. మనం దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా యథార్థ హృదయంతో, హృదయశుద్ధితో మనం దేవుని ఆరాధించకపోతే మనము ఎంత మాత్రం కూడా మనలో సంతోషం, సమాధానం, ఆశీర్వాదం ఉండదు అనే విషయాన్ని మనం గమనించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే సమాధానము అనేది ముఖ్యం ఈనాడు.
సంఘానికి సమాధానం కావాలి, సేవకు సమాధానం కావాలి, కుటుంబాల్లో సమాధానం ఉండాలి, సాత్వికత ఉండాలి. ఒకరు ఏదో అన్నారు, సరే బాధ కలిగింది, దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని పట్టుకుని ఆడకూడదు. కాబట్టి బాధ్యతను మనం మైమర్చకుండా ఉండాలని పరిశుద్ధాది రాత్రి మనతో చెప్తా ఉన్నాడు. ప్రభా, ఈ రాత్రి అటువంటి బాధ్యత నాకు ఇవ్వండి ఆయన, బాధ్యత కలిగిన దానిగా నేను బ్రతకాలి ప్రభా, బాధ్యత రహితం కలిగినటువంటి జీవితం నాకు వద్దు నాయన. నేను ఎన్నడూ స్వార్థానికి మోసానికి దగాకోరికి నేను గురి కాకుండా ఒక నీతి కలిగిన యథార్థత కలిగిన నీ బిడ్డగా నేను బ్రతుకుతానికి తీర్మానం తీసుకున్నాం. అటు కృపదేవుడు మనందరికీ అనేకులకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు యేసయ్యా. పాలు కారే దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలు కారే దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడినాయి నడివీధులు నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ, బదుల పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. యేసయ్యా, ఈ రాత్రి ప్రభా బాధ్యత కలిగిన వారిగా, మంచి బాధ్యత మేము అలవర్చుకోవాలి. బాధ్యత లేని వారిగా మేము ఉండొద్దు. ఒక తల్లి పట్ల, తండ్రి పట్ల, కుమార్తె పట్ల, కుమారుడి పట్ల, మరిది పట్ల, నేను అత్తగారి పట్ల, కోడల పట్ల, అలాగే ప్రభా ఇలా అనుబంధాలతో మేము బాధ్యతను మైమరిచి బ్రతుకుతున్నాయి. మాలో ఏ స్వార్థము వెలువడానికి వీలేదు నాయన. మాలో ఏ మోసానికి తావు లేకుండా ఒక నీతి యథార్థతగా మేము బ్రతకాలి. అలా నేను సంఘంలో బ్రతకాలి. ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి బాధ్యత కలిగిన విశ్వాసిగా, నూరైనా నేను నా సంఘాని కోసం అహరాత్రులు శ్రమిస్తాను, ప్రయాసపడతాను, నా సేవకుని సహకరిస్తానని గురి కలిగిన మంచి బాధ్యత కలిగిన బిడ్డలుగా ప్రభు ప్రతి ఒక్కరిని తయారు చేయండి నాయన. ప్రతి ఆదివారం ఆరాధన గాని, ప్రతిదిన ప్రార్థన గాని, ప్రత్యేక గుడుగులు గాని, ఏ విషయంలో సంఘం ఒక బాధ్యత కలిగి, నేను ప్రభువు బిడ్డగా నేను బాధ్యత కలిగి ఆయన సన్నిధిలో ఉంటాను. నా కష్టార్జితాన్ని దశమాలకు బాధ్యతగా ఇస్తాను. ప్రత్యేక కానుకలు నేను దేవునికి ఇస్తాను. ప్రతి విషయంలో నేను దేవునికి ఇస్తాను. అనేవి పంచి పెడతాను, దీనికి ఇస్తాను. ఇదిగో పేదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడు నాయన. ఈ రోజు పేదలను కనికరించేవారుగా, అయా సంఘాలను సహకరించేవారుగా అద్భుతమైనటువంటి బాధ్యత నేర్పించండి. కొద్దిలోనే మోసం, కొద్దిలోనే ప్రభు స్వార్థం ఆయన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తనకు ప్రభాని దగ్గర యథార్థత కలిగి ఉండలేకపోతున్నారు. అయా చిన్న విషయాలు సహించుకోలేకపోతున్నారు. చిన్న విషయాల్లో ప్రభా దుష్టుడికి అవకాశం ఇచ్చి ఈ సన్నిధి దూరం అయిపోతా ఉన్నారు. ప్రార్థన దూరం అయిపోతున్నారు. ఆశీర్వాదం దూరం అయిపోతున్నారు. అయా శక్తికి దూరం అయిపోతున్నారు. ఆయుష్కి దూరం అయిపోతున్నారు. నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలు కదిలించండి. రాత్రి బాధ్యత కలిగిన సహోదరులను ప్రభా కదిలించండి. బాధ్యత కలిగిన యవనస్తులను కదిలించండి. బాధ్యత కలిగిన యవనస్తులుగా, బాధ్యత కలిగిన బాలుడు బాలికగా అయ్యా మేము సేవకుని పిలుపు మేము అందుకుని ఆయనకు సహకరిస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలని సత్సంకల్పం ఈయన చేసి టెంపుల్ దయచేసి ప్రార్థిస్తున్నట్టు జరుగుతున్న ప్రతి దిన ప్రార్థన ఆశ్చర్యకరంగా నడిపించబడాలి నాయన.
ఓ పాటల పాటలో సహాయం చేయండి, వాక్యంలో ప్రార్థనలో సహాయం చేయండి, ఆరాధన ప్రభావ మీ సహాయం చేయండి. ప్రత్యేక కొడుకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ఆశీర్వాద ప్రార్థన కొడుకులుగా ఉపవాసంతో సంఘంలో అందరూ కూడా వారి వ్యక్తిగత దీర్ఘకాల సమస్యల కొరకు, పరిస్థితుల కొరకు, దేశ రక్షణ కొరకు, రాష్ట్రంలో రక్షణ బిడ్డల కొరకు, జిల్లా మండల గ్రామంలో కుటుంబాల్లో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంలోనికి రక్షణార్థమైన వారి మనసు రావడానికి అయ్యా అనేకులు ప్రభు పంచుకోండి. ఆయన రక్షణ అంగీని ప్రభు వారికి ధరింపచేయండి, రక్షణ వస్త్రాలు ధరింపచేయండి, యేసయ్య ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేయండి. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది మరణానికి అప్పగించబడుతున్నారు, ఎందరో చనిపోయిన వారిగా ఉన్నారు తండ్రి, ఎందరో భయంకర రోగాలు, భయంకర సమస్యలకు, శోధనకు గురైపోయారు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్థానిక దైవజనులు ఇమానుయేలు గారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. ఓ మంచి ప్రభా, సాక్షిని కుమారుని వాడుకోండి, తన యజమానుల బిడ్డలు దీవించిన సంఘాన్ని బలోపేతం చేయండి. అలాగే ప్రభా మరి సుందరవేశం గారు వారి సహోదరుడు ప్రశాంత్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని కుమారుని కూడా చక్కగా ఆరోగ్యం దయచేయండి. అలా ఎంతమంది పేటలోనైనా, గ్రామంలో, వీధుల్లో ప్రభా ఎంతమంది బలహీన కలిగి ఉన్నారో, భయంకర వ్యాపారాలతో ఉన్నారో అటువంటి వారు అందరికీ దర్శించండి. జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ కూడా చక్కటి నాయన స్వస్థత దయచేయండి. ఇదిగో ఒల్లూరు నాయన సురేష్ కూడా ప్రార్థిస్తున్నాం నాయన, కుమారుడు దినదిన కూడా బలపరచబడాలి నాయన, సహాయం చేయండి, స్వస్థతను తండ్రి. అయ్యా బిడ్డలు మారాలి తండ్రి, మారు మనసు రావాలి, అనేక తెలుసుకోవాలి తండ్రి, గుర్తెరగాలి నాయన. మా బ్రతుకులు మాకు మేమే పాడు చేసుకున్నాం, మాకు మేమే నాశనం చేసుకున్నామని ఎవరిస్తులు గుర్తెరగాలి. ఫ్రీ ఫైర్లు, పబ్జీలు నాయన, సెల్ ఫోన్స్ అయా, అనేకమైనటువంటి గుట్ట, ఖైనీ అయా ప్రభా, గంజాయిల ఎన్నో రకాల భయంకరమైనటువంటి మాదక ద్రవ్యాలు నాయన, భయంకరమైనటువంటి తాగుడు వ్యసనాలకు గురైపోయి నాశనం అయిపోతున్న బిడ్డలు ఒక్కసారి దర్శించిన ఆయన, ఒక్కసారి దర్శించిన తండ్రి. ఎవరి బిడ్డలు నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలతో మీరు మాట్లాడుతండి. ఏ ఒక్కరు మరి నాయన బలహీనైపోవడానికి వీల్లేదు కదా, ఏ ఒక్కరు కూడా పాడైపోవడానికి వీల్లేదు కదా. చక్కటి వివాహం జరగబడాలి, చక్కటి పిల్ల పాపలు సంతోషంగా బిడ్డలు జీవించాలి తండ్రి. ఆయుష్ కలిగి ప్రతి బిడ్డలు ఉండాలి నాయన. అల్పాయుష్ ఎవరు కూడా కలిగి ఉండకుండా ప్రతి ఒక్కరిని నాయన క్షమించి, మన్నించి, రక్షించిన ఆయన నీకు వదనాలు తండ్రి. ఒక ఆడబెట్టినాయన, ఒక మగబిడ్డ చేతులు పెడతా ఉన్నామంటే నాయన జీవితాంతం కూడా ఆ భార్య భర్తలు సంతోషంగా నాయన ఆయుష్ కలిగి జీవించే వారిగా ఉండాలి తండ్రి. ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా అయ్యా ప్రతి బిడ్డను కూడా రక్షించిన ఆయన, క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి బుద్ధి జ్ఞానం దయచేయండి ప్రభా. నాకంటే ఒక భార్య ఉంది, నాకంటే భర్త, నాకు బిడ్డలు ఉన్నారు కనుక నేను బహు జాగ్రత్తగా ఉండాలని జ్ఞానం పురుషులు దయచేయండి. బాధ్యత లేని వారిగా ఇష్టానుసరంగా ఎవరి మాట వినకుండా మూర్ఖంగా, మూర్ఖులుగా నాయన బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. భయంకర అనారోగ్యం పాలైపోతున్నారు, భయంకరమైనటువంటి అవయవాలు పాడైపోతున్నాయి, నాశనమైపోతున్నాయి తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిన్ను తెలుసుకునే బుద్ధి జ్ఞానం దయచేయండి నాయన. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆడబిడ్డలు ఉన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి వాళ్ళు కుదిర్చినటువంటి వాళ్ళు అగ్రిమెంట్ ప్రభుత్వం అమెరికా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసి ఎంగేజ్మెంట్ అయిపోయిన కుటుంబాలు మరి బిడ్డలు త్వరగా వివాహము గడియలను దయచేయండి. మీకు వదనాలు తండ్రి. పెద్దలతో మాట్లాడి, కుటుంబాలతో మాట్లాడి, ధనాన్ని ఏర్పాటు చేయండి, పరిస్థితి ఏర్పాటు చేయండి. ప్రతి దుష్ట సైతాను శక్తుల ప్రభావాన్ని విరగొట్టండి నాయన. త్వరగా కార్యాలు జరిగించండి. రాబో వారంలో అటువంటి శుభ ఆనవాలు, శుభ ఆశీర్వాదాలు, కార్యాలు జరగాలని ఆయన ఇస్తున్నాము ప్రార్థిస్తున్నాం. గర్భఫలాన్ని పిల్లలు ప్రార్థన చేస్తున్నాం. గర్భాన్ని తెరవని నాయన, గర్భాన్ని కడగని నాయన, యేసు రక్తంతో కడగని ప్రభువా, యేసు రక్తమే చేయమని ప్రతి పాప దోష అపరాధము మన్నించండి. తన భార్య భర్తలు క్షమించారు, పిల్లలు యెహోవాను కలిగిన ఎంతమందిగా వాగ్దానం చేశామో అటువంటి బిడ్డలను కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు. చదువుకున్న బిడ్డలకు చక్కటి భవిష్యత్తు ఇవ్వండి. ఈ 2025 సంవత్సరంలో ఎగ్జామ్ 10th క్లాస్ రాస్తున్న ప్రతి బిడ్డకు సహాయం చేయండి, దాన్ని కార్యం జరిగించండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, బీటెక్, అలాగే పాలింగ్, ఐటీఐ చదువుకున్న అందరికీ కూడా మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తు దయచేయండి తండ్రి. అయా నీకు డిఎస్సి ప్రభా, యూపీఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబులు సిద్ధపడుతున్న సహాయం చేయండి. లోన్లు ఇప్పించండి, పింఛన్లు దయచేయండి ఆయన. ప్రభుత్వ సహాయ స్థాయిని అందించండి ఆయన. నిరుద్యోగులు ఉద్యోగాలు దయచేయండి. ఎన్నో ప్రభావ రిజర్వేషన్స్ దయచేయండి. కార్పొరేషన్ ద్వారా సహాయం చేయండి.
యేసయ్యా మా దేశాన్ని దీవించు, మా రాష్ట్రానికి కావలసిన ధన సహాయం చేయండి తండ్రి. మంచి నాయన పరిపాలన చేయడానికి నాయన మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం నాయన కొడగల పవన్ కళ్యాణ్ గారికి, నాయన మినిస్టర్స్ గారికి, నారా లోకేష్ గారికి, మా ప్రతి మినిస్టర్కి నాయన సహాయం చేయండి నాయన. వారి చక్కటి జ్ఞానం తెచ్చిన ప్రభా. అయ్యా మా స్థానిక ఎమ్మెల్యే గారి మండల సత్యేంద్ర గారు జ్ఞాపకం చేసుకుని వారి చక్కటి ఆలోచన దయచేయండి. మా ఎంపీ గారు దీవించిన వారికి చక్కటి జ్ఞానం మా నియోజకవర్గాలు అభివృద్ధి పరచడానికి సహాయం చేయండి. ప్రతి పేదవాడికి సహాయం చేయండి, ప్రతి రోగికి సహాయం చేయండి, ప్రతి కష్టంలో వారికి సహాయం చేసే భాగ్యం దయచేయండి యేసయ్యా. ఈ రాత్రి ప్రభు సంఘాలను దర్శించు, సంఘ సేవకులు దర్శించు, సంఘ పరిచయం దర్శించిన ఆయన. ఇదిగోనంత మా చేసిన ద్వారా అద్భుతమైన అభిషేకం విడుదల, శైతాను శక్తి దూరపరచండి, ప్రార్థనలు కనుక జరగడానికి సహాయం చేయండి. అయ్యా మీకు ఉదయకాల ప్రార్థన కూడా ఫిబ్రవరి నుంచి ప్రారంభించడానికి సహాయం చేయండి. మందిర నిర్మాణాల్లో మీరు ఉండండి ప్రభావ, కార్యాలు దయచేయండి, స్థలాలను కార్యం ఓ సువార్తకుడు దయచేయండి. అయ్యా రాబోదినాల్లో నేను చక్కని ఆధ్యాత్మిక ప్రార్థనలు వారు జరగడం సహాయం చేయండి. సేవకుడు వాటిని ఏ పనులు ఇస్తామో అడిగి పెడుతున్నాం, ఏ గ్రామం వెళ్తున్నాం ప్రభావ, ఏ మందిరంలో ఏ గృహం అడిగి పెడుతున్నాం, అద్భుతమైన అభిషేకం దయచేయండి. సొంత సూచన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించడం ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఈ రాత్రి ప్రార్థన అనేకులు దీవించబడడానికి సహాయం చేయండి. చేసిన వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నేను అనేకులు వైరల్ అయ్యి అనేకులు నన్ను గుర్తించి గొప్ప స్వస్థత, నేను గొప్ప అభిషేకాన్ని వారు చూసినప్పుడు నేను గొప్ప స్వస్థత మనం అనుభవించాలి, నేను గొప్ప కార్యం అనుభవించాలి. ఆ మాట హృదయానికి అత్తుకోవాలన్నటువంటి అభిషేకం అనేకులు అంటే జనాంగాన్ని వాక్యం ద్వారా అయ్యా మరి మీరే మా బలపరుచుకోమని, రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏవో ప్రభా మంది ప్రయత్నం కూడా దీవించండి. అక్కడ కూడా అద్భుతమైనటువంటి ఆరాధన జరగడానికి సహాయం చేయండి, కార్యాలు జరిగించండి తను. ఇలా ప్రతి ఒక్క సమయంలో సహాయం చేయండి. అలాగే నాయన మాకు మరి ఆంధ్ర మండల ఫాస్ట్ ఫెలోషిప్ సేవకులు దీవించండి, సంఘాన్ని దీవించండి. కూటాలు ఉద్యోగ కూటాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చోట కనుక సహాయం చేయాలి. ప్రమాదాలు, కష్టాలు, సమస్యలు రాకుండా మీరు కాపాడుతుంది. అయ్యా వాతావరణం మంచి ద్వారా ఎంతో ఇబ్బంది పడుతున్నారు బిడ్డలు, రొంపలు, జ్వరాలైనా భయంకర ఇబ్బందులు పడుతున్నారు, మెల్ల నరాలు ఆగుతా ఉన్నాయి. అవన్నీ కూడా జ్ఞాపించండి. పెద్దవాళ్ళు స్వస్థత దయచేద్దని ఏ కృపా కోపం నింపండి. రాత్రి కలదృష్టి మాట్లాడి ఉదయం శుద్ధి కనిపించి బాధ్యత ఇచ్చాను. నీ పరిశుద్ధానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి వారి కుటుంబాలను అవసరం తీర్చండి. మీరే మహిమ ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావి గారు మహాపురత రాబోచిన యేసయ్య పరిశుద్ధ నామని ప్రార్థనలు సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె పరలోకం మాకు తండ్రి మీ నామ పరిశుద్ధ రాజ్యం చిత్తం పన్నెరు భూమిగా వాహనది మాలా ప్రదేశం శక్తి పట్ల మా భవిష్యానికి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమె శక్తిని చేయము, ప్రవేశక్తిని చేయి. యేసునామ సంపూర్ణ విజయము అపవాదికులంత నాశనం కలుగును గాక. ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారేశ్వర అతని పరిశుద్ధాత్మ సహవాసము కూడా చర్చని ద్వారం సంఘ బిడ్డలకు ప్రార్థన వారందరికీ ఏమో ఛానల్ వీక్షిస్తూ ప్రతి ఒక్కరికి సదాకాలంతో కాచి కాని బలపడి నడిపించదు గాక. ఆమేన్ ఆమేన్. బోలో కృష్ణ మహారాజ్ కి ఆపరేషన్ యేసయ్యకు త్వరగా రాబోచిన మెస్సయ్యకు హల్లెలూయా హల్లెలూయా చెప్పండి దేవుని